హాయ్ అండి, రైతు సోదరులకు నమస్తే. నేను మీ శివరాజ్ యాదవ్, జియాలజిస్టు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9959704903. నేను ఈ పెబ్బేరు మండలంలో లోకల్ టౌన్లో ఆంజనేయులు గారిని బోర్ పాయింట్ చూడడం జరిగింది. ఇక్కడ ఆయన ఎన్ని బోర్లు వేసిండు, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఏది సక్సెస్ అయింది అనేది ఆయన మాటల్లో విన్నాం. చెప్పండి అంజీ, గట్టిగా మాట్లాడండి. గట్టిగా చెప్తే. టెంకాయ ద్వారా నా ప్లాట్లో 2 బోర్లు గీసిన, ఒకటి 350 ఫీట్లు వేసిన, అది ఏం రాలేదు. అది ఎక్కడ వేసినావు? ఈశాన్యంలో వేసిన. ఇది ప్లాటు, ఇది ఈశాన్యంలో అంటే ఇక్కడ వేసిండ్రు, అంటే పైకి లేపిండ్రు. వాళ్ళు చూపించిన కాడనే వేసినాను. ఎవరు చూసిండ్రు అవి? అది టెంకాయ ద్వారా ఈయన కడుపుల నుంచి వచ్చిండు ఒక ఆయన, లక్ష్మణ్ అనుకుంటా. ఆయన చూపించిండు, పడలేదు. మళ్ళీ దాని పక్కనే ఒక 4 ఫీట్లు గ్యాప్ ఇచ్చి ఇంకో ఆయన పాయింట్ టెంకాయతోనే చూపించాడు. అది కూడా ఒక 300 ఫీట్ల దాకా వేస్తే అది కూడా రాలేదు, అది డస్టే వచ్చింది. ఫస్ట్ ఎన్ని ఫీట్లు వేసిండ్రు? 350 ఫీట్లు. ఫస్ట్ 350, సెకండ్ది ఒక 300 ఫీట్లు. 300 వేసిండ్రు. ఓకే. 2 సేమ్, ఉత్తర డస్ట్ మాత్రమే వచ్చింది. ఓకే. అదేం వాటర్ ఏం రాలేదు. తర్వాత నాకు తెలిసిన ఒక అతను ఇట్లా శివరాజ్ అన్న దగ్గర చూపించండి, అది మనకు సిస్టమ్ జియాలజిస్ట్ అన్న మన శివరాజ్ అన్న దగ్గర పాయింట్ చూపిస్తే కంపల్సరీ వాటర్ పడతాయని తెలిస్తే నేను శివరాజ్ అన్న కాంటాక్ట్ అయినా. మనకు ఇక్కడే ఇది అగ్నేయమా ఇది దగ్గరలో చూపించాడు అన్న. 200 నుంచి మనకు లైట్గా బుడదలాగా రావచ్చు, కొద్దిగా వాటర్ అయితే వస్తుంది అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే మనకు 100 నుండి లైట్గా తడి వస్తూ 200 తర్వాత బుడదలాగా అలాగే వచ్చినాయి. ఇక ఇప్పుడు 260 వరకు వేసిన, వాటర్ కొంచెం వచ్చింది లాస్ట్ 250 అట్లా. దాని ప్రకారంగా ఇప్పుడు మనకు వాటర్ బాగానే వస్తుంది. నేను నీకు ఎన్ని ఫీట్లు ఏమని చెప్పినా? నాకు వచ్చేసి మీరు 250-200 పైన వేసుకోమన్నారు. వాటర్ ప్రకారంగా వచ్చినాయి. వాటర్ 250లో వస్తాయని చెప్పిన. 250 దాకా వచ్చేస్తున్నారు, అదే ప్రకారం వచ్చినాయి. ఓకే. ఇప్పుడు ఎంత ఈ దీనికి కంటిన్యూ కొడుతుంది? కంటిన్యూ వస్తుంది. ఒకసారి ఆ పైపు గురించి ఒకసారి మోటార్ పెడతారా? ఈ వాటర్ కంటిన్యూ వస్తుంది? కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇంచున్నర వాటర్ ఇవి. అయితే ఈయన ఎన్ని ఇంచుల బోర్ వేసిండ్రు? ఎన్ని హెచ్పి? 1.5 హెచ్పి చేసిండ్రు. అదే ఇంచున్నర ప్రెషర్ కొడుతుంది. ఓకే, బంద్ చేయండి. వస్తుంది కదా? వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇది ప్లాట్ అండి. ఎన్ని ఫీట్లు ఉంటుంది ఇది? 50-40 ఫీట్లు. 40 ఫీట్లు. 50 ఫీట్లు, 40 ఫీట్లు. 50-40లో మనం పాయింట్అవుట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే ఇది గ్యాప్, ఈ గ్యాప్ వచ్చేసి ఇట్లా స్ట్రేట్గా ఉంది. ఏమైంది చూపించాలా నన్ను? ఇది పాయింట్. అయితే ఈ గ్యాప్ వచ్చేసి ఇట్లా ఉంది. అయితే ఇంతకన్నా ఇక్కడ ఈ గోడలో ఇంకా జబర్దస్త్ పాయింట్ ఉంది. అదండి. ఓకే. ఈ గోడలో జబర్దస్త్ పాయింట్ ఉంది, జంక్షన్ ఉంది. ఇక్కడ 2.5 నుంచి 3 ఇంచుల నీళ్ళు వస్తాయి. కాకపోతే ఒకటి ఏం చేసినామంటే మనం జస్ట్ ఒక్క లేయర్కి మాత్రమే మనం పాయింట్ చేయడం జరిగింది. ఒకటే లేయర్కి, ఎక్స్ కాకుండా ఒకటే లేయర్కు మనం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పాయింట్. ఎందుకంటే ఇది ఫ్లాట్ పాయింట్ కాబట్టి ఎగ్జాక్ట్లీ పాయింట్ ఇది ఒకటే దానికి మనం పాయింట్ అవుట్ చేయడం జరిగింది. పాయింట్ అవుట్ చేసింది. అయితే అక్కడ కూడా వేసింది పాయింట్. ఈ కస్టమర్ ఇంతకుముందుకు ఇక్కడ వేసేయండు, ఇక్కడ వేయడం జరిగింది. 2 పాయింట్లు అక్కడ కూడా వేసిండు, ఇక్కడ కూడా వేసిండు. ఈ గ్యాప్లు ఇక్కడ ఉంది, గ్యాప్ అది ఈ గోడలో ఉంది. మనం మిషన్తోన పాయింట్ అవ్వడం జరిగింది. గోడలో ఉన్న పాయింట్ను మిషన్తోనే పాయింట్ అవుట్ చేయడం జరిగింది. అయితే గ్యాప్ లేదు, ఏం లేదు కాబట్టి ఓన్లీ బండ్ వచ్చింది, ఓన్లీ అంతే తప్ప పాయింట్ ఎగ్జాక్ట్లీ పాయింట్ కాదు. దీన్ని ఏం చేసామంటే మనం దీన్ని మొత్తం టోటల్గా ప్లాట్ తీసుకొని 4 భాగాలు చేసి గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ వేయాల్సింది. యాక్చువల్గా ఈశాన్యానికి వేయాలని చెప్పి అంటారు, కానీ పాయింట్ లేదు కాబట్టి అక్కడ వేసినారు. మీరు అనవచ్చు ఈ చిన్న ఇంటికి నీళ్ళు లేకపోయినా, అది ఏది బోరులో వాటర్ రాకపోయినా కూడా మీరు నీళ్ళు వస్తాయి కదా సార్, మీరు ఎట్లా అని చెప్పి అంటే
ఓన్లీ ఇల్లుకి అయితేనేమో ఆయనకి ఇచ్చిన పాయింట్ సరిపోతున్నాయి, ఇంతకుముందు వేసిన అంటే సరిపోతున్నాయి. ఈడైనా కాంప్లెక్స్ కడుతున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ కావాలి, దానికోసం అని చెప్పి ఆయన ఇంకా అప్డేట్ కావాలన్న కాన్సెప్ట్తో నన్ను పిలవడం జరిగింది. నేను ఒకనాడు ఇదే ఈవినింగ్ టైంలో వచ్చాను, పాయింట్ అవుట్ పెట్టి నెక్స్ట్ డేనే బండి పిలిపించి ఆయన బోర్ వేసాడు. వాటర్ వచ్చేసింది, ఇంచున్నర వాటర్ 100% ఇంచున్నర కంటిన్యూ కొడుతుంది. మీరు టెంకాయలు పుల్లలు అనే దాన్ని పోకుండా ఇప్పుడు టెక్నాలజీని వాడుకొని మీరు బోర్ పాయింట్లు వేసుకొని మీ మనీని సేవ్ చేయాలని నా మనవి. అదేవిధంగా ఈ వీడియో చూసిన వాళ్ళు రైతులకు షేర్ చేసి వాళ్ళ మనీని సేవ్ చేయాలని నా కోరిక. ధన్యవాదాలు.